ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో సమ్మర్ స్లామ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. సమ్మర్ స్లామ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి. నేను నిన్ననే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ అయితే చేసినాను బెట్టింగ్ ఓడ్స్‌ని. కాకపోతే నిన్న 2 మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ అయితే రాలేదు. సో, ఆ 2 మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ కూడా ఈరోజు వచ్చేసినాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ అంతే కాకుండా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఆ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో, వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ అయితే డబ్ల్యూడబ్ల్యూఈకి డిమాండ్ చేస్తున్నారు. బ్రాక్ లెస్నర్‌ని సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేపించమని. అండ్ అంతేకాకుండా కొన్ని రోజుల ముందు బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్‌లో వస్తారని రూమర్స్ అయితే ఉండే. కాకపోతే ప్రెజెంట్ ఇప్పుడు ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో, మేబీ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసినా చెయ్యొచ్చు. సో, ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతే మంచిదన్నమాట. సో, వస్తారని గ్యారంటీ లేదు. ఇది ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. బ్రాక్ లెస్నర్‌ని సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేపించమని. సో, మనకి అఫీషియల్ అప్డేట్ ఏం రాలేదు బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్‌లో వస్తారని. కాకపోతే ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. సో, మేబీ బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు ఫ్యాన్స్. ఇప్పుడు ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తుంది కాబట్టి. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ తలుచుకుంటే బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ప్రెజెంట్ ఫ్యాన్స్ ఎవరు కూడా బ్రాక్ లెస్నర్ పైన వచ్చిన అలిగేషన్స్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రాకపోవడానికి కారణమే అది. సో, అలాంటప్పుడు ఆ అలిగేషన్స్ పట్టించుకోకపోతే బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంటది కదా! సో, మేబీ బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు. వస్తారని గ్యారంటీ అయితే లేదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో, మీలో చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినారు రోమన్ రైన్స్ రిటర్న్ ఎప్పుడు అండ్ యూసోస్ రీయూనైట్ ఎప్పుడని. సో, ప్రెజెంట్ రోమన్ రైన్స్ పైన పాజిటివ్ టాక్ అయితే ఉంది. రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేస్తారని. సో, మనకి డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఎన్ని సోర్సెస్ ఉన్నాయో అంటే ఈ అప్డేట్స్, రూమర్స్ ఎక్కడి నుండి వస్తాయో సో, ప్రతి ఒక్క సోర్సెస్ చెప్పేది అదే. రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేస్తారని. సో, మనకి సమ్మర్ స్లామ్‌లో 55,000 క్రౌడ్ అయితే ఉంటది. సో, అలాంటి క్రౌడ్ ముందు రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తే సో, ఆ హైప్ వేరే విధంగా ఉంటది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈకి కూడా చాలా బెనిఫిట్ అయితే అవుతది. అండ్ ప్రెజెంట్ ఫ్యాన్స్ చాలామంది ఫ్యాన్స్ రోమన్ రైన్స్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి సో, ఇదే పర్ఫెక్ట్ టైం. సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేయడమే రోమన్ రైన్స్‌కి మంచిది అండ్ డబ్ల్యూడబ్ల్యూఈకి కూడా మంచిది. సో, మేబీ జరగకపోవచ్చు. కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మెయిన్ రీజన్ అంటే మెయిన్‌గా రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో వస్తారనే రూమర్స్ అండ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ ఇంకొకటి జిమ్మీ ఊసో రిటర్న్ ఎప్పుడని అడుగుతున్నారు. సో, మనకి నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో గాంట్లెట్ మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్‌లో మనకి బ్లడ్ లైన్ మెంబర్స్ తామా టోంగా అండ్ టోంగా లోవన్ అయితే విన్ అవుతారు. సో, వీళ్ళిద్దరు మళ్ళీ డీఐవైకి ఛాలెంజ్ చేస్తారన్నమాట. జానీ గార్గానో అండ్ టొమాసో ciampaకి ఛాలెంజ్ చేస్తారు ఫర్ ద టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, అది నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారంలో జరుగుతది స్మాక్‌డౌన్‌లో. సో, ఈ వారం స్మాక్‌డౌన్‌లో విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో డీఐవైకి ఛాలెంజ్ చేస్తారు తామా టోంగా అండ్ టోంగా లోవా. సో, నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో వీళ్ళ మ్యాచ్ జరిగేటప్పుడు జిమ్మీ ఊసో వచ్చి తామా టోంగా అండ్ టోంగా లోవా పైన అటాక్ చేస్తారని రూమర్ అయితే వస్తుందన్నమాట. సో, ఇది ఫ్రెష్ రూమర్. అండ్ ఇంకొక రూమర్ ఏందంటే సో, మేబీ జిమ్మీ ఊసో రోమన్ రైన్స్‌తోనే కలిసి వచ్చినా రావచ్చనే రూమర్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక రూమర్ ఏందంటే జిమ్మీ ఊసో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రిటర్న్ చేస్తారని రూమర్ అయితే ఉంది. సో, మరి ఈ రూమర్‌లో ఏ రూమర్ నిజమైతే బావుంటదో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, రోమన్ రైన్స్ రిటర్న్ అయితే 99% సమ్మర్ స్లామ్‌లో వస్తారని కన్ఫర్మ్ అప్డేట్స్ అయితే చెప్తున్నాయి. సో, మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేంజ్ చేస్తే తప్ప ఇది ఆగేది కాదు. సో, రిటర్న్ అయితే కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సమ్మర్ స్లామ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో, ఫస్ట్‌గా సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ విత్ స్పెషల్ గెస్ట్ రెఫరీ సెత్ రాలిన్స్. సో, ఈ మ్యాచ్‌లో రూమర్స్ ఏమంటున్నాయి అంటే డ్రూ మ్యాకింటైర్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ కూడా డ్రూ మ్యాకింటైర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది డ్రూ మ్యాకింటైర్ అంట. సో, కంపల్సరీ ఈ మ్యాచ్ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే స్పెషల్ గెస్ట్ రెఫరీగా ఉంది మన సెత్ రాలిన్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వీక్ రాలో మన సెత్ రాలిన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారంట డ్రూ మ్యాకింటైర్‌కి అండ్ సీఎం పంక్‌కి. సో, తన రెఫరీ రూల్స్ ఎలా ఉంటాయో అని. అండ్ అంతేకాకుండా సీఎం పంక్ గురించి ఇంకొక గుడ్ న్యూస్ అయితే ఉంది. సో, ఆ గుడ్ న్యూస్ ఏంది అంటే సీఎం పంక్ ఇప్పుడు ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉండాలని అనుకుంటున్నాడట. సో, డబ్ల్యూడబ్ల్యూతోనే వర్క్ చేస్తారంట. సో, తను రిటైర్మెంట్ అయ్యేదాకా డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటారని సీఎం పంక్ అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా సీఎం పంక్ ఏజేలీని రిటర్న్ చేపించడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో, ఈ అప్డేట్ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. సో, మరి మీరేమంటారు డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్‌లో ఎవరు విన్ అయితే బావుంటదో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య
ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ లివ్ మోర్గన్కే సపోర్టు చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది లివ్ మోర్గన్ అన్నమాట. ఈ మ్యాచ్లో డామినిక్ మిస్టీరియో, రియా రిప్లీ పైన టర్న్ అవుతారని రూమర్స్ అయితే వస్తున్నాయి. మళ్ళొకసారి లివ్ మోర్గన్తో వెళ్తారంట. సో ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. అందుకనే లివ్ మోర్గన్కి బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ గుంతర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ గుంతర్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది గుంతర్ అన్నమాట. సో ఈ మ్యాచ్లో గుంతర్ విన్ అయితే మేబీ బ్రాక్ లెస్నర్ గుంతర్కి కన్ఫ్రంట్ చేస్తారన్న రూమర్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. ఒకవేళ గుంతర్ వరల్డ్ హెవీవెయిట్ టైటిల్ని విన్ అవుతేనే. సో ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే గుంతర్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో చేంజ్ అయినా అవ్వచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎలియా నైట్ వర్సెస్ లోగన్ పాల్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ నిన్నటి వరకు లోగన్ పాల్కే సపోర్ట్ చేసినాయి. బట్ ఈ రోజు అయితే మన ఎలియా నైట్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది ఎలియా నైట్ అన్నమాట. సో బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. సో ప్రజెంట్ ఎలియా నైట్ ముందైతే వచ్చేసినారు బెట్టింగ్ ఓడ్స్లో. సో చాలామంది అనుకునేది కూడా అదే, ఎలియా నైట్ ఈ మ్యాచ్లో విన్ అవ్వాలి, ఎలియా నైట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోవాలని. సో చాలా రోజుల నుండి హోల్డ్లో పెట్టింది డబ్ల్యూడబ్ల్యూఈ ఎలియా నైట్కి టైటిల్ ఆపర్చునిటీ ఇవ్వక. సో టైటిల్ మ్యాచ్లో ఫైట్ చేసినారు కానీ టైటిల్ అయితే విన్ అవ్వలేదు. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ డిమాండ్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో ఎలియా నైట్ విన్ అవ్వాలని. సో నిన్నటి వరకు లోగన్ పాల్కే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసినాయి. అండ్ ప్రజెంట్ ఎలియా నైట్కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నేను కూడా ఈ మ్యాచ్లో ఎలియా నైటే విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మరి మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయితే బాగుంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ లోగన్ పాల్ గురించి ఇంకొక విషయం చెప్పాలి. సో మన లోగన్ పాల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని విన్ అయినప్పటి నుండి చాలా తక్కువ సార్లు టైటిల్ అయితే డిఫెండ్ చేసినారు. సో అలా తక్కువ సార్లు డిఫెండ్ చేసిన మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే లోగన్ పాల్తో హ్యాపీగా ఉందంట. ఎందుకంటే సో మన లోగన్ పాల్ డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేసిన దానికంటే అవుట్ సైడ్ ప్రమోషన్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసినారు. సో దానివల్ల డబ్ల్యూడబ్ల్యూకి బెనిఫిట్ అయితే అయ్యిందంట. సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ లోగన్ పాల్తో హ్యాపీగా ఉందని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ సామీ జైన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ బ్రాన్ బ్రేకర్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది బ్రాన్ బ్రేకరే అన్నమాట. సో మరి మీ ప్రకారం ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ బెయిలీ వర్సెస్ నయా జాక్స్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అయితే నిన్నటి వరకు కూడా నయా జాక్స్కి అయితే సపోర్ట్ చేసినాయి. అండ్ ఈ రోజు నయా జాక్స్కి అండ్ బెయిలీకి ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇద్దరు ఈక్వల్లోనైతే ఉన్నారు బెట్టింగ్ ఓడ్స్ విషయంలో. సో ఇద్దరికి ఛాన్స్ అయితే ఉందన్నమాట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేందుకు. అండ్ అంతేకాకుండా మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు క్యాష్ ఇన్ జరుగుతుందన్న రూమర్స్ కూడా ఉన్నాయి. సో టిఫనీ స్టాటన్ క్యాష్ ఇన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకనే బెట్టింగ్ ఓడ్స్ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నాయి కావచ్చు. సో చూద్దాం మరి ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ క్లియర్గా కోడీ రోడ్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఎందుకంటే ఈ మ్యాచ్లో సో మనకి సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో రోమన్ రైన్స్ వస్తారని అండ్ సోలో సికోవా పైన అటాక్ చేస్తారని హెవీగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ సో అందుకనే ఈ మ్యాచ్లో అందుకనే కోడీ రోడ్సే తన టైటిల్ని రిటైన్ చేసుకుంటారని బెట్టింగ్ ఓడ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో మరి మీ ప్రకారం ఎవరు విన్ అవుతారు అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో క్లియర్గా కోడీ రోడ్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇందులో నో డౌట్. సో ఒకవేళ రోమన్ రైన్స్ రాకపోయినా సరే కోడీ రోడ్స్ ఓడిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో మనకి కొన్ని రూమర్స్ అయితే ఉండే అంటే కోడీ రోడ్స్ టైటిల్ని విన్ అయినప్పుడు నెక్స్ట్ సమ్మర్ స్లామ్లో కోడీ రోడ్స్ తన టైటిల్ని ఓడిపోతారని. సో ప్రజెంట్ స్టోరీ అయితే ఆ విధంగా లేదు. సో సోలో సికోవా టైటిల్ని విన్ అయ్యే ఛాన్స్ లేదు అన్నట్టుగానైతే కనిపిస్తుంది. సో మరి చూద్దాం. సో మరి మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.